మొట్టమొదటి మాట మొదట మరలా మీరు కాబట్టి మీ మనస్సు అను నడుము ఇక్కడ మనం మూడు చూస్తే మనస్సు అనే నడుము కట్టుకుంటాను అంటే మన మనస్సును కట్టుకోవాలి. మనస్సు ఏమవుద్ది? అచంచల మనసు అంటారు. చంచలమైన మనసు, స్థిరము లేని మనసు, లేదా ఇంకా బైబిల్ ఏముంది? ద్వంద్వ మనసు, అస్థిరమైన మనసు, చంచలమైన మనస్సు కదా. ఇప్పుడు మనం వస్తే ఇప్పుడు ఈ మనస్సు అనే నడుము మనస్సును కట్టుకోవాలి. అందుకే కదా ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగవంతమైనది ఏంది అంటే బుల్లెట్ ట్రైన్ కంటే లేదా ఫ్లైట్ కంటే ఆకాశ అంతరిక్షం వెళ్ళే ఇటు ఉన్న వస్తువులు ఎక్కువ స్పీడ్ వెళ్ళేదేంటి? అంతరిక్షంకి వెళ్ళేది రాకెట్స్. ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళి మన నెల్లూరు ప్రాంతంలో మన రాష్ట్రంలో ఉన్నది కదా అంతరిక్షం. అక్కడ సూలూరుపేట దగ్గర అనమాట. ఆ అంతరిక్షము అన్నిటికంటే స్పీడ్గా వెళ్ళేది బ్లెస్సి చెప్పండి. ఏ వాహనం స్పీడ్గా వెళ్ళేది? స్పీడ్గా అతివేగం అన్నిటికంటే ప్రపంచంలో రాకెటేనా? ఓకే, రాకెట్. ఈ రాకెట్ అంతరిక్షంలోకి అంత స్పీడ్గా వెళ్ళిద్ది. ఆ రాకెట్ మించింది ఏది చెప్పండి? మనసు. ఇక్కడుండి ఢిల్లీలో ఫలానా భవనం ఆడిపోయింది, అప్పుడు ఢిల్లీకి వెళ్ళిపోయింది మనసు. ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ అప్పుడు ఆగ్రాకి వెళ్ళిపోయింది మనసు. ఆడి మీద మనసు పెట్టి అక్కడ మనసు పెట్టేసి అంటే అన్నిటికంటే వేగమైందంటే కాంతి వేగం కంటే కూడా రాకెట్ వేగం కంటే కూడా మనస్సు వేగవంతం. అందుకే ఈ మనస్సును ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనస్సును తిన్నగా నిలుపుకోవాలంటాడు. మనస్సు చాలా జాగ్రత్తగా మనసు కట్టుకోవాలంటే కట్టేసుకోవాలంటే ఈ మనసు ఎటుబడితే పోకుండా దేని మీదకి దాని మీద పోకుండా మనస్సును కట్టివేసుకో. లేకపోతే ఆ మనసు ఎటెటో పోతూ ఉంటుంది కదా. అనేక చెడు విషయాలకు, చెడు స్నేహాలకు మనసు వెళ్ళిపోతూ ఉంటుంది కనుక చెడు విషయాలకు నష్టపోయే తర్వాత అయ్యో మనసు ఇచ్చేసాను, చెడిపోయాను, పాడైపోయాను, మోసం చేసాడు ఆ వ్యక్తి, లేదా ఆమె మోసం చేసింది ఆమె అని అప్పుడు అంత బాధపడే కంటే మనస్సును జాగ్రత్తగా నీ మనస్సును కాపాడుకో. నీ మనస్సును దేవుని మీద తినగా నిలుపు. నీ మనస్సు దేవుని వాక్యం మీద ఉంచు. కనుక మనస్సును ఏం చేయాలంటే కట్టుకోవాలంట. మనసును కట్టి వేసుకోవాలంటే మనసును మనం గతంలో చూసాం కదా. బలిపీఠ ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠ కొమ్ములకు కట్టివేసినట్లుగా. అంటే ఒక బలి పశువు అక్కడ తాళ్లతో కట్టి వేసుకుంటే ఎక్కడికి పోలేదు. ఇంకా బలిపీఠ కొమ్ములు పట్టుకొని అక్కడే ఉంటుంది. అట్లనే మన మనసును వాక్యంతో కట్టి వేసుకోవాలి, దేవుని ఆత్మతో కట్టి వేసుకోవాలి. కనుక ప్రభువుకి మన మనస్సును కట్టివేస్తాం. కనుక లేకపోతే మనస్సు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి మనసు చెడిపోయి పాడైపోయి ఆధ్యాత్మిక పతనం, భౌతికంగా కూడా పతనమైన ఎంతమంది జీవితాలు మనం కళ్ళ ముందు కనబడతలో ప్రస్తుతం లోకములో బైబిల్లో చోట్ల మన జీవితాల్లో మన బైబిల్ మన లోకరీతిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మూడవది ఏంటంటే మనస్సును కట్టుకోవాలి, మనసును కట్టి వేసుకోవాలి. మనసు చెడిపోయిన మనసుగా, పాడైపోయిన మనసుగా, విపరీతమైన మనసు, రకరకాల ఆలోచనలతో కూడిన మనసు ఎంతో రకాల నష్టాన్ని తీసుకొస్తుంది ఆధ్యాత్మికంగా దేవుని మీద మనసు లేకుండా. కాబట్టి ఇప్పుడు మనస్సును నడుము కట్టుకోవాలి. ఈ నడుము కట్టుకుంటే మాటలు మనం చూసినప్పుడు దేవుని గ్రంథంలో మనస్సు అనే నడుము కట్టుకుంటే మాటలు మనము చివరికి మాట చూసి మన ప్రాబ్లం ఈ మూడో విషయంలోనే ఏంటంటే మనస్సు నడుము కట్టుకుంటే మాట అంటే మనస్సు కట్టుకున్నట మనస్సు అటు ఇటు కాకుండా స్థిరంగా దేవుని మీద మంచి విషయాల మీద మనం మనస్సు నిలపడం తప్పులేదు. మంచి పని కొరకు, మంచి విషయాల కొరకు, ఇక్కడ మనము దైవికమైన సంగతుల కొరకు. అయితే ఇక్కడ ఈ నడుము కట్టుకుంటే కొన్ని విషయాలు మనం పరిశుద్ధంగా చూస్తే ప్రభు యేసుక్రీస్తు వారు మనకు ఒక రోల్ మోడల్. ఆయన ఎగ్జాంపుల్గా ఏం చేశాడంట? ఆయన నడుము కట్టుకుని ఏం చేశాడు? అభిషేక్ ఏం చేశాడు? నడుము కట్టుకుని యేసుప్రభు వారు శిష్యుల యొక్క పాదాలు కడుగుతాడు. అంటే నడుము కట్టుకున్నాడు, తువాలు తీసుకున్నాడు, నడుము కట్టుకొని ఆయన గురువై ఉండి, బోధకుడై ఉండి, దైవమై ఉండి శిష్యుల పాదాలు. ఎందుకంటే నేను ఎక్కువ అనే ఆ తారతమ్యం ఉండకూడదని, తగ్గించుకొని దీని మనసు కలిగి ఉండాలని ప్రభు ఒక ఆత్మీయ స్పిరిచువల్ లెసన్ నేర్పుతున్నాడు. ఆధ్యాత్మిక పాఠం నేర్పుతూ ఆయన ఏం చేసినంటే నడుము కట్టుకుని వారి పాదములను, అంతేకాదు నడుముకున్న తువాల తీసి వాళ్ళ పాదము తుడిచిన, అంటే పరిచర్య చేసినాడు. తగ్గించుకొని యేసుప్రభు ఏం చేసినాడంట? పరిచర్య చేసినాడు. అంటే ఇప్పుడు మనం నడుము కట్టుకుని ఏం చూపిస్తుందంటే మనం ఒక పరిచర్య చేయడం, తగ్గింపుతో కూడిన పరిచర్య, దీనత్వంతో కూడిన పరిచర్య, ఒకరి విషయంలో దేవుని బిడ్డలంగా, సంఘముగా, పరిశుద్ధులుగా ఇలాగ ప్రభు శిష్యుల విషయంలో చేసినట్టుగా అలాగ చేయండి అని ప్రభు చెప్పాడు. అంటే అలాగ శిష్యులు కానీ, దేవుని ప్రజల సంఘం కానీ, పరిశుద్ధులు కూడా తగ్గింపుతో మనం ఒకరి విషయంలో దేవుని పరిచర్య మనం అలాగ చేయవలసిన వారు. అంటే నడుము కట్టుకోవడం అంటే పరిచర్య కోసం ఏం చేయాలి? మనం నడుము కట్టుకోవాలి. చూడండి మాట, నడుము కట్టుకునే మాటలో ఇంకో మాట మనం చూస్తే దేవుని వాక్యంలో యోహాను సువార్త చూడండి.
యోహాను సువార్త 13వ అధ్యాయం చదవండి, 4వ వచనం. ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. త్వరగా తీసినవారు భోజన పంక్తుల నుండి లేచి, ఇక్కడ ప్రభు చేసిన పరిచర్య, ఆయన తువాలు చేసి నడుము కట్టుకొని. ఇప్పుడు లూకాసు వార్త రండి, 12వ అధ్యాయం 37వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 37వ వచనం. 35 చూడండి అన్నమాట. మీ నడుమును కట్టుకుని నుండి, ఇక్కడ 37కి రండి. 37 ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకుగా ఉండి కనుగొన్నో ఆ దాసుడనుడు అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చోబెడతాడంట. తానే వచ్చి ఏం చేస్తున్నాడు? ఉపచారం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ దాసుడుగా ఉన్నవాడు అంటే ప్రభు ఏంటి? యజమానుడు. ఆ దాసుడు అంటే ఎవరికంటే మనకు సాదృశ్యం, పరిచయం చేసే వాళ్ళకి, విశ్వాసులు మనందరికీ సాదృశ్యం. అంటే ఇప్పుడు యజమానుడు రానే సమయానికి ఎట్లా ఉండంటే దాసుడు నడుము కట్టుకొని ఏం చేయాలంట? భోజన పంక్తిని ఏం చేయాలి? వచ్చిన వారికి ఏం చేస్తున్నాడంట? వడ్డిస్తున్నాడు కదా. అలాగ వడ్డించి అలాగ పరిచయం చేస్తూ భోజన పంక్తి చేస్తున్నప్పుడు అతడు ధన్యుడు అంట. అలాగ ధన్యుడు. మనం శిష్యులు కూడా చూస్తాం. శిష్యులు ఎంతమందికి వడ్డించారు? ప్లస్ ఏం వడ్డించారు? వాళ్ళకి మెనూ చెప్పు. ఆ మెనూ ఏంటి? 5. ఎంతమందికి? 10,000 మంది. పురుషుల 10,000 మంది పురుషులు ఎంతమంది అంట? 5,000 మంది పురుషులు. మెనూ కరెక్టే కానీ మెంబర్స్ రాంగ్ కదా. మెనూ కరెక్టే, 5 రొట్టెలు 2 చేపలు. మెంబర్స్ ఎంతమంది అంటే 5,000. 5,000 మంది పురుషులు ఉన్నారు. స్త్రీలు డబల్ ఉంటారు, 10,000. పిల్లలు వాళ్ళు ఒక 5,000 వేసుకున్నారు. మొత్తం సుమారు 20,000 మంది దాకా ఉన్నారు. ఈ 20,000 మందికి శిష్యులు ఏం చేశారంటే ఎంతమంది వడ్డించారంటే, ఎంతమంది శిష్యులు? 12 మంది, 12 మెంబర్స్. ఈ 12 మంది శిష్యులే ప్రభు ఏమో ఆశీర్వదించి ఇస్తే ఈ శిష్యులే వాటిని వడ్డించినారు. ప్రభు పని ఏంటంటే దేవుని కృతజ్ఞత చెల్లించాడు, వాటిని ఆశీర్వదించాడు. అవి ఎక్కువగా చేయబడ్డాయి. అవి శిష్యులు చేయలేరు. ఎవరు చేయాలి? కేవలం ప్రభువే చేస్తారు. శిష్యులు చేస్తారా? 5 రొట్టెలు చేయలేరు. ప్రభు చేసే కార్యం ప్రభు చేస్తారు. ఇప్పుడు శిష్యులు చేసే కార్యం చేయగలుగుతారు, వడ్డించగలుగుతారు. అంటే అలాగా వాళ్ళు పరిచర్య చేస్తూ వచ్చారు. అంటే నడుము కట్టుకొని పరిచర్య చేస్తున్నారు. ఇంకో మాట చూసుకోండి, దీనిలోని ఈ భాగంలోనే చివరిగా, ఈ భాగంలో చివరిగా మనం వస్తే యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం. ఇది మనస్సు నడుము కట్టుకుని మాట చూస్తే దానికి ఉంటుంది కదా. సరే, ఇక్కడ మనం చాలు, ఇక్కడ చివరి మాట చూసి మనం ప్రార్థన చదవండి. 21వ అధ్యాయం 18. పేతురు గురించి ఈ మాట ప్రవచనం. పేతురు గురించి జరిగినది, జరగబోయే గురించి ప్రభు చెబుతాడు. యోహాను సువార్త 21:18. యేసు, నా గొర్రెల మేపము, నువ్వు ఎవరిని పోయినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని. అంటే యవనస్తుడుగా ఉన్నప్పుడు పేతురు ఎట్లా ఉన్నంట? తన నడుము కట్టుకొని తనకిష్టమైన చోటుకి వెళ్తూ వచ్చాడు. ఎవరు ఇక్కడ? పేతురు. అంటే యవన కాలం ఉన్నప్పుడు. అంటే ఆయన యవన కాలంలో ప్రభువుని నమ్మినట్టు మనకు రుజువు లేదు. యవన కాలం తర్వాత పెద్దవాడైనప్పుడే కదా. పేతురు చేపలు పడుతూ పనిలో ఉన్నప్పుడే అన్నదమ్ములు పేతురు, ఆంధ్రయ. మొదట ఆంధ్రయ వచ్చాడు, ఆంధ్రయ తర్వాత పేతురు వచ్చాడు. ఇక్కడ తర్వాత ఆత్మీయంగా ఆంధ్రయ కంటే పేతురు ఉన్నత స్థితిలోకి వెళ్ళాడు, నాయకుడిగా చేయబడ్డాడు. అయితే ఇక్కడ మనం అంటే ఇప్పుడు నడుము కట్టుకొని నీ అంతటినీ వెళ్తున్నావు, కానీ తర్వాత ఏం చేస్తానంటే ముసలివాడు అయినప్పుడు నీ చేతులు కట్టి వారు వేరొకరు నీ నడుము కట్టి, అది ఆయన ప్రవచనం ఏంటంటే ఆయన భవిష్యత్తు పేతురు యొక్క మరణాన్ని చూపిస్తాం దేవుని మహిమ కొరకే. ఆ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పేతురు నడుము కట్టబడి తలకిందులుగా సిలువ వేయబడి ప్రభు కొరకు గొప్ప అత్సాక్షి అవుతాడు. అది ఆయన మరణాన్ని గురించి ప్రభు చెప్పిన ఒక ప్రవచనం లాంటిది జరగబోయే విషయం. కాబట్టి అంటే నడుము కట్టుకొని, అయితే యవన కాలం ఉన్నప్పుడు ప్రభు నమ్ముకొని పెట్టలేనంటే తన నడుము కట్టుకొని తనకిష్టమైన చోట్లకి వెళ్ళిపోతూ వచ్చాడు. ఆ తర్వాత దేవుని వాక్యంలో ప్రభువుతో రక్షించబడిన తర్వాత పేతురు 1-2 సందర్భాలు తప్పిపోయినా మరలా దేవుని ఆత్మతో వాక్యంతో కట్టబడి ప్రభు కొరకు చివరి వరకు కూడా అలాగే ప్రభు కొరకు అత్సాక్షిగా జీవిస్తూ వచ్చాడు. కాబట్టి 3 సంగతులు. ఒకటి, మనం విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మనము ఒకటి కట్టుకోవాలి, ఒకటి వ్యక్తిగతంగా. రెండవది, పాడైపోయిన ప్రాకారం లేదా పాడైపోయిన పునాదులు, పాడైపోయిన స్థలములు మనం కట్టుకుని ఉంటాం, రెండవది. మూడవది, మనస్సు అనే నడుమును కట్టుకుని ఉంటాం. ఇలాగ మనం ఆత్మీయంగా మనం కట్టుకున్నట్టు ఆత్మలో కట్టబడుతున్నప్పుడు దేవునికి సంతోషం, మహిమ, మన ఆత్మీయ జీవితం ఎంతో ఫలవంతం, ఆశీర్వాదం, గొప్ప ప్రతి దేవుడులకు సహాయం చేయండి గాక. ఆమేన్. ప్రభుని స్తుతించి మొదటిగా మరి దేవుని చేసిన కార్యాలు బట్టి ప్రభుని స్తుతిస్తాం, ప్రభు మనకి ఇచ్చిన రక్షణ బట్టి స్తుతిస్తాం.
ఆత్మీయంగా పరసంబంధంగా భౌతికంగా చేసిన మేలు బట్టి కృతజ్ఞతాస్తుతులు ఉదయపూర్వకంగా స్థుతిస్తాం. రెండవది వాక్య వెలుగులో ఈ వాక్యానుసారంగా ఇలాగ పాడైపోయిన స్థితి ఉంటే, పాడైపోయిన పునాది ఉంటే, మనం ఎలాగ ఆత్మీయంగా పరిశుద్ధంగా కట్టబడలేని స్థితి ఉంటే, మనము మనస్సు కట్టబడిన స్థితి అన్నింటిని కూడా ప్రభుత్వ క్షమాపణ అడిగి ఈ యొక్క వాక్యానుసారం మనం కట్టుకోవడానికి మూడంతల విధానం ప్రభు మా ఆత్మీయ జీవితం కట్టుకోవడానికి విశ్వసించి అతి పరిశుద్ధమైన కట్టుకోవడానికి సాయం చేయండి. పరిశుద్ధాత్మ సాయం కోరుదాం. అలాగనే మన పాడైపోయిన పునాది ప్రాకారం మనం మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాం. మనస్సును నడుము కట్టుకునే ఆత్మీయ విషయాలు మనం ఆత్మీయంగా కట్టుకొని ప్రభు కొరకు మహిమ కొరకు జీవించినట్లు ప్రభుకు అప్పగించుకున్నాం. అంశాలుగా మనం సర్వలోకంలో ఉన్న నశించిపోతున్న సర్వ మానవాళి ప్రజలందరి రక్షణ కొరకు, సర్వలోక ప్రజల రక్షణ, మన దేశ క్షేమ కొరకు, మనకి ఇవ్వని గ్రామాలు పరిధిలో ఉన్న నలువైపులో ఉన్న ఈ ప్రాంతాల కొరకు ప్రార్థించారు. రేపటి దినం కూడా ఉదయకాలము మధ్యాహ్నం జరిగే ఉదయకాలం 2వ రోజు ప్రార్థన ప్రభు సహాయపడినట్లు రేపు వాళ్ళ ప్రయాణంలో నైట్ రానే ఉంటారు. శుక్ర శని అది 3 దినాలు మరి సువార్త ఇలాగా నైట్ ప్రత్యేక కూడికలుగా యానివర్సరీ, సెకండ్ యానివర్సరీ 2 సంవత్సరం కాబట్టి దేవుడు 3వ సంవత్సరం ప్రవేశపెట్టాడు. ఈ యానివర్సరీ పరిచయలు కూడా ప్రభు సహాయం చేయడం దేవుని దాసులను వచ్చిన పరిచారకు ప్రభు బలపరిచి వాడుకున్నట్లు ఆదివారం 2 స్థలాల్లో జరిగే ఆరాధన పరిచర్య, తిరిగి సోమ మంగళ బుధ 3 దినాలు కారంపూడి ప్రాంతంలో వ్యాపకాలు జరిగే వీబెస్ పరిచయ కోసం మనం ప్రార్థన చేద్దాం. సంఘంలో ప్రతి బిడ్డ కుటుంబాలు బలపడినట్లు ఈ ప్రాంతం నలుగురు ప్రజల రక్షణ, అనారోగ్యంతో వ్యాధి బలహీన స్వస్థత కొరకు, ఉద్యోగ వివాహాలు కూడా బిడ్డలు ఉన్నారు. ఇంకా ఆ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో మరి కొట్టబడుతున్న వారు ఉన్నారు, నశించిపోతున్న వారు ఉన్నారు. దేవుని అంతేకాకుండా ప్రభుత్వాలు